टीडीपी प्रमुख एन चंद्रबाबू नायडू ने बुधवार को भारत में आगामी केंद्र सरकार के गठन के संबंध में अपनी पार्टी का रुख स्पष्ट किया। एक प्रेस वार्ता में उन्होंने भाजपा के नेतृत्व वाले राष्ट्रीय जनतांत्रिक गठबंधन एनडीए के लिए अपना दृढ़ समर्थन व्यक्त किया, जो पिछले 15 वर्षों में अपने सबसे निचले स्तर पर है। चंद्रबाबू नायडू ने कहा, आप हमेशा खबर चाहते हैं। मैं अनुभवी हूं और मैंने इस देश में कई राजनीतिक बदलाव देखे हैं। जैसे ही मंगलवार को 2024 के लोकसभा चुनाव के नतीजे सामने आए, शुरुआती रुझानों के दौरान दोनों प्रमुख ब्लॉकों में कड़ी टक्कर थी। दोपहर तक संख्याएं और अधिक निश्चित हो गईं। मतगणना के अंत तक एनडीए ने कुल 292 सीटें हासिल कीं, जबकि भारत ब्लॉक 232 सीटों पर समाप्त हुआ। इससे पहले टीडीपी सुप्रीमो एन चंद्रबाबू नायडू ने आंध्र प्रदेश में एनडीए को मिले भारी जनादेश के लिए लोगों का आभार जताया। मंगलवार रात सोशल मीडिया पर पोस्ट करते हुए नायडू ने प्रधानमंत्री नरेंद्र मोदी और वरिष्ठ भाजपा नेताओं अमित शाह और जेपी नड्डा को आंध्र प्रदेश के भविष्य के लिए उनकी प्रतिबद्धता के लिए धन्यवाद दिया। ओके, गुड। మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నా ఈరోజు। వెళ్లే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా, మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు। ఎలక్షన్ అవుతాను, నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను। ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా। ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు। ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూసాం। అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి। దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్ళీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం। నేను చాలా ఎన్నికలు చూశాం। 10వ ఎన్నిక నిన్న, అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం। రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి, ఎవరు శాశ్వతం కాదు। దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు అధికారం అశాశ్వతం। రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి। వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి। కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు। నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసాం, కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది। కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి,